పటాస్ జబర్దస్త్ లో కామెడీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నూకరాజు. అతని పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ జబర్దస్త్ కమెడియన్ పెళ్లిపీట లెక్కనున్నాడు. ఈ శుభవార్తను చెప్తూ స్వయంగా అతనే ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పటాస్ కామెడీ షోలో ఒక చిన్న కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు నూకరాజు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గోదావరి యాసలో ఈ కమెడియన్ వేసే పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోస్తో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు నూకరాజు. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి ఇంట్రెస్టింగ్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ జబర్దస్త్ కమెడియన్ త్వరలోనే తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టున్నాడు. బ్యాచిలర్ లైఫ్ కు బాయ్ బాయ్ చెప్తూ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్రమంలో తన పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను షేర్ చేశాడు నూకరాజు. దీంతో పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెట్జన్లు నూకరాజుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంతకీ నూకరాజు పెళ్లి చేసుకునే అమ్మాయి మరెవరో కాదు, అతనితో కలిసి పలు స్కిట్లలో కలిసి నటించిన ఆసియా. వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల వ్యాలంటైన్స్ డే సందర్భంగా వీళ్ళిద్దరూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో భాగంగా తమ పెళ్లి తేదీ ఫిక్స్ అయిందంటూ శుభవార్తను పంచుకున్నారు. కాగా వ్యాలంటైన్స్ డే సందర్భంగా నూకరాజు ఆసియాకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. కాగా నూకరాజు, ఆసియా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే లైఫ్లో కాస్త సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే ఇద్దరు బాగా కష్టపడుతూ లైఫ్లో బాగా సెటిల్ అయ్యారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని నూకరాజు వీడియోలో చెప్పుకొచ్చాడు. అలాగే మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు మా ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి, ఏ నెల మంచిది అనే విషయాల గురించి మీరు కూడా కామెంట్ల రూపంలో సలహాలు ఇవ్వండి అంటూ నెట్జన్లను కోరాడు నూకరాజు. ఈ క్రమంలో చాలా మంది చాలా తేదీలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెట్జన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.